నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస పక్ష ఫలాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసం 2024లో మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గ్రహ గోచారం వల్ల, గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకు మరి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి చూస్తే కనుక ముందు మీనరాశిలో రాహు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు. వీరిద్దరు కాకుండా ఇక పెద్ద గ్రహమైనటువంటి గురువు మేషంలో ఉంటే శని కుంభంలో ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా మకరంలో రవి ఇంతకుముందే ఉన్నాడు. ఇక బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ధనుర్రాశిలో ఉండి 2వ తారీఖు బుధుడు మకరంలోకి వెళ్తాడు. ఇక 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ మకర రాశిని చేరుతారు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఈ కొన్ని నెలలుగా మనకు వచ్చేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం, గురువు వక్రగతి వీడి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే శని యొక్క సంచారం కానీ, కుజుడి యొక్క సంచారం కానీ ఇవి జరుగుతున్నటువంటి వాటి ప్రకారంగా జరిగేటువంటి మన మీద పడేటువంటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పే ముందు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. గోచారం అంటేనే ఇది చంద్రుడి ఆధారంగా చెప్పుకునేటువంటి ఫలితం. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి కొద్దిగా వ్యత్యాసం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే కోటాను కోట్ల మందిలో కేవలం కొంతమందికి మాత్రమే యాక్యురేట్గా ఇది పూర్తిగా కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడా ఉంది ఎందుకు అంటే నిజానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే యుతి కానీ వీటిని బట్టి ఉంటుంది. సరే, ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఈ గ్రహచార పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే రాబోయేటువంటి కాలంలో ఈ కదులుతున్నటువంటి గ్రహాల వల్ల, వాటి యుతి వల్ల, వాటి దృష్టి వల్ల మనకు కలిగేటువంటి మంచి చెడు, అలాగే ఆనందం, ఆరోగ్యం ఇలాంటి అనేక విషయాలు, వృత్తి వ్యాపారాదులలో మనం ఎలా ఉంటాము, ఎలా ఉండబోతాం, మనం చేయవచ్చా చేయకూడదా, సంతానానికి సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే మరి ఈ గోచారం గురించి తెలుసుకోవడం, గ్రహచారం ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది అన్నమాట. అందువల్ల ప్రతి మాసంలో మనం మాస ఫలితాలతో పాటు పక్ష ఫలితాలు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి గాను ఫిబ్రవరి 2024 ఈ ఇక్కడ మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి ఈ వీడియో. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా ఎలా ఉంది అంటే రాశిలోనే రాహు కూర్చున్నాడు. రాశిలో తనుభావంలో రాహు ఉన్నప్పుడు మనం అనుకున్నట్టుగా చేయడానికి ఏ రకంగా సహకారం అయితే లభించదు. ఎంత మంచి వాడుగా ఉండాలనుకున్నా కూడా రాహు వల్ల అంతగా ఉండదు. అందువల్ల ఏదో చేయాలనుకుంటాం, ఇంకేదో ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనలన్నీ కూడా ఆకాశానికి నిచ్చెనలు వేసేటట్టుగాను ఉంటాయి. అంతా కూడా ఊహాలోకంలో బతుకుదామనేటువంటి భావన ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరైతే కష్టే ఫలి అన్నారో వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, కానీ ఊహాలోకంలో బతికే వాళ్ళకు ఊహలు ఎక్కడో ఉంటాయి. అంటే అవి ఆకాశ పంచుల వరకు వెళ్ళొచ్చు, కానీ మన కాళ్ళు మాత్రం పనిచేయడానికి కడపలు దాటమంటుంటారు కదా, అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా బద్ధకాన్ని వదిలేసి, ఊహలను వదిలేసి నిజ జీవితంలో బతికితే బాగుంటుంది. ఇక 7వది సప్తమ స్థానంలో కూడా అదే పరిస్థితి, కేతు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల అనుబంధం కానీ, ప్రేమికుల మధ్యలో ఉండేటువంటి సంబంధం కానీ, వ్యాపార రీత్యా ఉండేటువంటి ఎవరైతే భాగస్వామ్య వ్యాపారంలో ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఇక మరి 10వ స్థానం ఇది
మనకి ఏదైతే ఉద్యోగ స్థానం ఉందో ఈ ఉద్యోగ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ ఉద్యోగ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అనుకూలించినప్పుడు ఎలాంటిది ఉంటుందంటే మనకు వచ్చే ఉద్యోగాలన్నీ కూడా మంచిగా కమాండింగ్ డిమాండింగ్ లాగా ఉంటాయి. చక్కగా ఒక సైనిక వ్యవస్థలోనో ఒక సెక్యూరిటీ లెవెల్లోనో ఏదైనా ఒకరిని కాపాడగలిగేటువంటి శాస్త్రం కలిగేటువంటి స్థితిలో ఉండే ఉద్యోగాలు చాలా వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 11 ఏదైతే మనకు లక్ను తెలుపుతాయో ఇక్కడ రవి ఉన్నాడు అంటే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళు చేసేటువంటి వారికి మంచి లక్ వల్ల ఉన్నత స్థానం పొందడమో ఇప్పటి వరకు ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నటువంటి వారికి ఆ అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వ్యయభావంలో శని ఉన్నాడు కాబట్టి ఇంకా ఉన్న కష్టాలు కొద్దిగా తొలగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అందరికీ ఇది స్పష్టంగా ఇది నిజమే ఇట్లాగే ఉంది అనేటువంటిది కనబడకపోవచ్చు. అప్పుడు మా రాశి ఇదే కదా, మరి ఇందులో తేడా ఎందుకుంది అని అనుకోవచ్చు. ఏదేమైనా మనకు జన్మజాతకంలో మనకున్నటువంటి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి దృష్టిని బట్టి మనకు నిజమైనటువంటి అందులో గోచార రీత్యాగా కాకుండా మనకు జాతకంలో ఉన్నప్పుడు ఏవి యోగించే గ్రహాలు ఏవి యోగించనివి ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా నిజంగా వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలి, లేదా వారి ఉద్యోగం గురించి, వారి సంతానం గురించి, వారి వివాహ విషయాల గురించి, లేకపోతే వైవాహిక అనుబంధం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా వారు ప్రత్యేకించి వారి జన్మజాతకాన్ని, లేకపోతే జన్మజాతకం లేదండి మాకు అంటే పుట్టినటువంటి తేదీలు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చినా తెలిసినా మీకు బాగా ఉంది అని అనిపించినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా పరిశీలింప చేసుకున్నట్టయితే తప్పకుండా మీ రాబోయేటువంటి కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నా లేకపోతే ఏవైనా చిన్న దోషాలను తిప్పికొట్టడం కోసం చేసేటువంటి పనులు మనం అది దైవానుగ్రహం కావచ్చు, లేకపోతే నవగ్రహాల అనుగ్రహం కావచ్చు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయడం. దానికోసం దాన ధర్మాలు ఉంటాయి, దేవతా సందర్శనాలు ఉంటాయి, లేకపోతే పూజలు ఉంటాయి. ఇలా మనం ఏదో ఒకటి చేసుకుని మన యొక్క గ్రహస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని శాంతింప చేసుకోవడం కోసం చేసినట్టయితే సరిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు ఈ ఏదైతే 15 రోజులు నెలకు చెప్పేటువంటి వాళ్ళ ఫలితం ఏముంటుంది అని అడగవచ్చు. ఎందుకంటే ఈ 15 రోజులలో మనకు అనుకోకుండా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది చిన్నదే కదా అని వదిలేయడానికి వీలు లేకుండా ఆ తగు జాగ్రత్త తీసుకోవడానికి, మీకు ఉపయోగపడడానికి, అలాగే కొన్నిసార్లు వివాహానికి మంచి సమయం రావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇది దశాంతర్దశలో నిర్ణయించబడేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి. కాబట్టి అందరూ కూడా ఏ కష్టం రాకుండా సుఖంగా మీ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు సత్కార్యాల మూలంగా అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.